శ్రీ వైష్ణవి. అందరికీ నమస్కారం. శ్రీ వైష్ణవి ఎంపిక చేసుకున్న పాట శ్రీశ్రీ గారి రచన, సంగీత మాస్టర్ వేణుగారు, గానం సుశీలమ్మ, మాంగళ్యబలం సినిమాలోంచి తెలియని ఆనందం. తెలియని ఆనందం నాలో కలిగినది ఉదయం, పరవశమై పాడే నా హృదయం. తెలియని ఆనందం నాలో కలిగినది ఉదయం. చాలా చక్కగా పాడావమ్మా. ఇన్వాల్వ్మెంట్ బాగుంది నీది. ఏ రకమైన కష్టం లేకుండా ఈజీగా పాడేశావు. ఈ పాట ముందు సీన్ అవుట్డోర్లో ఓపెన్ అవుతుంది. తిరుమల కొండ మీద తీసినటువంటిది. ఆ రోజుల్లో పర్మిట్ చేశారు షూట్ చేయడానికి. ఇప్పుడు స్పెషల్ కాటేజెస్ అని ఉంటాయి చూడండి, ఆ పక్కన చిన్న గార్డెన్ ఉంటుంది. సావిత్రి గారు అక్కడికి వచ్చాక
కట్ చేస్తే పాట మొత్తం స్టూడియోలో షూట్ చేసి ఉంటారు. ఎంత మ్యాచ్ అయ్యేటట్టు వేశారంటే సెట్టు చాలా బాగుంటుంది. చాలా అలా అక్కడి నుంచి, ఎందుకంటే అక్కడ షూట్ ఆ రోజుల్లో అవుట్డోర్లో పాట షూట్ చేయడం అంటే కష్టం. ఆవిడేం కదిలేదు కూడా ఉండదు, కూర్చొనే పాడుతుంది. మొత్తం పాట అంతా కూర్చొనే పాడతారు, ఈ పాట అంతా కూడా. అది సెట్ టు అవుట్డోర్ టు సెట్ కట్ చేయడం ఎంత బాగుంటుందో. మాస్టర్ వేణు గారి టిపికల్, ఎందుకంటే వినంగానే ఇది వారిది అని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఆ ఫ్లూట్ క్లారినెట్ పీస్ అది 6/8లో మీరు వింటే, వెన్నెలరే ఎంతో చలి చలి జ్ఞాపకం వస్తుంది. తానే దాదా దానా దరి నానా, అది అడ్రస్, అది సుగంధం, అది వాసన. ఒక మ్యూజిక్ డైరెక్టర్ స్టైల్ ఏమిటని వినంగానే మనం ఈజీగా కనిపెట్టవచ్చు అనమాట. ఆ రోజుల్లో ఇది నేను తిలక్కామోద్ రాగం అని అనుకునేవాడిని. ఇది క్లారిఫై చేసుకోవడానికి మా మెంటోర్ ఉన్నారు పిల్లలకి ఇక్కడ, బివి శ్రీనివాస్ గారిని అడిగితే, సార్ దేశే ఇది, దాంట్లో పెద్ద మా ప్రయోగించడం మాత్రం అన్యస్వరాన్ని తీసుకోవడం చేశారనమాట. బట్ టెల్ మీ సార్ ఇఫ్ ఐఎమ్ రాంగ్. అరుణ కిరణముల గిలిగింతలలో కరగిన తెలిమంచు తెరలే తరలి, తర్వాత ఏం పాడుతున్నావు? ఎరుగని. ఐ థింక్ అది గా కాదనుకుంటా. ఎరుగని, ఐఎమ్ రైట్ సార్? ఎరుగని షిసింగ పనిని షిసి మ పనిని, అది ఎరుగని అని పాడుతున్నావు కదా. ఎరుగని ఏదామా ఎరుగని, అది ఆ ముందు లేని పాడు ఇప్పుడు. అరుణ కిరణముల గిలిగింతలలో కరగిన తెలిమంచు తెరలే తరలి, ఎరుగని తరలి, ఎరుగని మా పాడాలి, నువ్వు గా ఇంకా కొంచెం కిందికి వస్తున్నావు అనమాట. ప్రతి చరణంలో కూడా అంతే. పరిచయమైన పరిచయమై, ఇది కూడా బాగుంది వినడానికి, కానీ గా కాదు అక్కడ. పరిచయమైన కోయిల పాటే కురిసే, అలాగే తీయని ఊహల ఊయలలూగి తేలే మానసమే ఏదో. అర్థమైంది ప్లేస్ ఏంటని? మిగతా అంతా ఫస్ట్ క్లాస్గా ఉంది. బిగినింగ్ హమ్మింగ్ వినాలి. సుశీల్ గారి వాయిస్ ఎలా ఉంటుందంటే, చిన్న శంఖంలో వినాదం ఉన్నట్టుంటుంది. ఎన్ని అవార్డులు వచ్చాయో నాకు ఈ పాట. స్కూల్లో పాడి నేను బోల్డెన్ అవార్డులు సంపాదించుకున్నాను ఈ పాట పాడి. అంత గొప్ప పాట. ఈ సినిమా బెంగాలీలో వచ్చిన సినిమాని తెలుగులో తీశారు. అందులో కొన్ని పాటలను అలాగే ఉపయోగించడం కూడా జరిగింది. లైక్ పెన్ను చీకటాయే లోకం, ఇది బెంగాలీలో ఉన్న వర్షన్ అలాగే వాడుకున్నారు. కానీ ఇది వేణుగారు కంపోజ్ చేసినటువంటి పాట. చక్కటి పాటను చక్కగా పాడినందుకు నీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. మంచిది, వెళ్ళు.